ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎంక్వైరీ టాప్ గేర్ లో నడుస్తోంది. ఓవైపు ఏసీబీ, మరోవైపు ఈడీ వేగం పెంచాయి. కేసులో నిందితులుగా ఉన్న అధికారులని విచారిస్తోంది. బిఎల్ఎన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించింది. మరోవైపు కేటీఆర్ న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాజకీయాన్ని షేక్ చేస్తున్న ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫార్ములా ఈ రేస్ ఎంక్వైరీపైనే ఏసీబీ, ఈడీ ఆఫీసులు ఫుల్ ఫోకస్ పెట్టాయి. నిందితులుగా ఉన్న అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. డబ్బుల బదిలీలో కీలకంగా వ్యవహరించిన బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. ఫెమా ఉల్లంఘన, మనీ లాండరింగ్ కోణంలోనే విచారణ జరిగింది. ఎఫ్ఈఓ కంపెనీకి డాలర్లలో చెల్లించేందుకు ఆర్బీఐ అనుమతి తీసుకోకపోవడంపై ఈడీ ఫోకస్ పెట్టింది. అనుమతులు లేకుండా 55 కోట్లు ఎఫ్ఈఓకి బదిలీ చేయడంపై ఈడీ ఆరా తీసింది. అయితే తమకున్న పరిధిలోనే మీరు బేకరీ మరియు స్వీట్ బిజినెస్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించాలి అనుకుంటున్నారా? ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డబ్బులను బదిలీ చేశామని ఈడీ ముందు బిఎల్ఎన్ రెడ్డి చెప్పారు. పై అధికారి అనుమతితో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా డబ్బులు బదిలీ చేసినట్లు ఈడీకి సమాచారం ఇచ్చారాయన. 46 కోట్ల రూపాయలను విదేశీ మారక ద్రవ్యం రూపంలో చెల్లించినట్లు ఈడీ ముందు స్పష్టం చేశారు. రెండవ దఫా రేసింగ్ కు ఆటంకం లేకుండా ఉండేందుకు చెల్లింపులు చేశామని ఈడీ ముందు బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. రెండవ దఫా రేసింగ్ అడ్వాన్స్ చెల్లించకపోతే రేసు రద్దయ్యే అవకాశం ఉండడంతోనే డబ్బులు చెల్లించామని ఈడీ ముందు స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. రేసు సక్రమంగా నిర్వహించేందుకు స్పాన్సర్ లేకపోవడంతో హెచ్ఎండీఏనే రంగంలో దిగి డబ్బులు చెల్లించినట్లు ఈడీ ముందు బిఎల్ఎన్ రెడ్డి వివరించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ2గా ఉన్న అరవింద్ కుమార్ ను ఏసీబీ విచారించింది. గతంలో ఎంఏఎన్ యూడీ శాఖ స్పెషల్ సిఎస్ గా ఉన్న అరవింద్ అగ్రిమెంట్ సమయంలో కీలకంగా వ్యవహరించారు. ఈ కేసులో దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా అరవింద్ని ఏసీబీ విచారించింది. హైదరాబాద్ లో సీజన్ 2 నిర్వహణ కోసం హెచ్ఎండీఏపై అదనపు భారం ఎందుకు మోపారు? గవర్నర్ అనుమతి లేకుండా మొదటి అగ్రిమెంట్ ను ఎందుకు రద్దు చేశారు? రెండో అగ్రిమెంట్ చేసుకునే సమయంలో కాంపిటెంట్ అథారిటీకి ఎందుకు చెప్పలేదు? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నారు? హెచ్ఎండీఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో పాటు ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు వంటి ప్రశ్నలను అరవింద్ కుమార్ పై ఏసీబీ సంధించింది. ఈ కేసు రేసు విచారణ విషయంలో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. న్యాయవాదితో కలిసి విచారణకు వెళ్లాలని కేటీఆర్ ను హైకోర్టు ఆదేశించింది. సీసీటీవీ పర్యవేక్షణలో విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. ఏసీబీ లైబ్రరీ రూంలో కేటీఆర్ లాయర్ కూర్చుని విచారణను వీక్షించేందుకు అనుమతిచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం విచారణకు వెళ్లే సమయంలో కేటీఆర్ వెంట లాయర్ రామచంద్రరావు కూడా వెళ్తారు. కానీ వేరే రూంలో కూర్చొని కేటీఆర్ విచారణను వీక్షిస్తారు. విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని కేటీఆర్ తరపు లాయర్లు కోరారు. అయితే దానికి కోర్టు నిరాకరించింది. విచారణకు హాజరైన తర్వాత ఏవైనా అభ్యంతరాలుంటే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ కేసులో కేటీఆర్ న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది. క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇప్పటికే సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు విచారణపై హైకోర్టులోనూ పిటిషన్లు వేశారు. ఈ కేసులో ఓవైపు కేటీఆర్ న్యాయ పోరాటం, మరోవైపు విచారణ జరుగుతుండగానే కేటీఆర్ పై ఏసీబీతో పాటు ఈడీకి మరో ఫిర్యాదొచ్చింది. ఓఆర్ఆర్ అక్రమాలపై విచారణ జరపాలని బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు చేసింది. ఓఆర్ఆర్లో 7,380 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించింది. ఇందులో కేటీఆర్ పాత్రపై విచారణ చేయాలని కోరింది. ఓఆర్ఆర్ టోల్ లీజ్ పై క్విడ్ ప్రోకో జరిగిందని ఆరోపించింది. బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్స్ పై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పాలసీ నిర్ణయాలపై దర్యాప్తు జరపాలని బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు చేసింది. కేటీఆర్ తో పాటు కేసీఆర్ పైన ఫిర్యాదు చేసింది బీసీ పొలిటికల్ జేఏసీ.